ఈ దిన ధ్యానం కొరకు వాక్య భాగములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. Amen. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రుదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంప వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. చదవబడిన దైవ లేఖనములో నుండి ప్రభువు మనతో మాట్లాడునట్లు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకు. పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘనమైన దివ్యమైన ఉన్నతమైన మహామహిమ కలిగిన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సర్వోన్నతుడవైన, సర్వాధికారము కలిగిన, సర్వశక్తి కలిగిన, సర్వకృపానిధియగు దేవుడవు. అందుకై స్తోత్రం. మా ప్రభువా, సర్వలోకమునకు దేవుడవైన మీరు, సర్వజనుల జగద్రక్షకుడవైన మీరు మమ్మును ప్రేమించి మీ వాక్కుల చేత మమ్మును దినదినము పోషిస్తూ ఆధ్యాత్మికంగా మేము నిలిచి ఎదిగి ఫలించేవారిగా మమ్మును మీరు సిద్ధపరచుచూ ఉన్నందుకై మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, సమస్తమునకు ఆది సంభూతుడా, ఆధారభూతుడా, అన్ని విషయాలలో తోడై ఉండి కరుణించి కటాక్షించి కాపాడుచూ ఉన్నవాడా, మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీరు చూపుచున్న ఉపకార మహోపకారములనన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచు ఘనపరచుచు కొనియాడుచు చదవబడిన లేఖనాలలో నుండి మాతో మాట్లాడమని అందలకడనే మీ వాక్కుల పట్ల ఆసక్తి కలిగి చేరి వస్తున్న మీ ప్రజలైన వారిని దర్శించి వాక్యము చేత నిండారులుగా నింపి మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ దైవ లేఖనాలలో నుండి తేటగా గమనించాల్సిన సత్యం, 21వ అధ్యాయంలో ముఖ్యంగా యెరూషలేములో పరిచర్యను గూర్చిన విషయాలు చెప్పబడ్డాయి. యెరూషలేములో పరిచర్య, ఇందులో క్రీస్తు
పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచువాడైన క్రీస్తు. పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచువాడైన క్రీస్తును మనము చూస్తాం. ఈ అధ్యాయంలో దాదాపుగా 40 వచనాలు ఉన్నాయి. మీరు బైబిల్ చూస్తే దాదాపుగా 40 వచనాలు ఉన్నాయి కదా. ఈ 40 వచనాలను మనము 3 భాగాలుగా చేస్తే 1 నుండి 6 వచనాలు తూరులో పరిచర్య. 1 నుండి 6 వచనాలు తూరులో పరిచర్య. 7 నుండి 14 వచనాలు కైసరయలో పరిచర్య. కైసరయలో పరిచర్య. 15 నుండి 40 వచనాలు యెరూషలేములో పరిచర్య. 1 నుండి 6 వచనాలు తూరులో పరిచర్య. 7 నుండి 14 వచనాలు కైసరులో పరిచర్య. 15 నుండి 40 వచనాలు యెరూషలేములో పరిచర్య. దీనిని గురించిన ధ్యానాలు మనము చేస్తున్నప్పుడు 1 నుండి 6 వచనాలలో ఈ తూరులో పరిచర్య, వారు మిలేతు నుండి తూరుకు ప్రయాణమై వచ్చిరి అని మనం చూస్తున్నాం. వారు మిలేతు నుండి తూరుకు ప్రయాణమై వచ్చిరి. మిలేతు నుండి తూరుకు 250 మైళ్ళు. మిలేతు నుండి తూరు పట్టణానికి 250 మైళ్ళు. ప్రియులారా, దానికి మునుపు ఎఫెసు సంఘస్థుల సహవాసం ఎంతో మధురముగా ఉన్నట్టు మనము విన్నాం కదా. దైవ గ్రంథములో వ్రాయబడిన విషయాలు, ఎఫెసు వారి యొక్క సహవాసం ఎంతో మధురాతి మధురంగా ఉన్నట్లు మనము చూడగలం. ప్రేమ బంధాలు ఎంతో గట్టిగా ఉన్నాయి అని చెప్పడానికి ఏ సందేహం లేదు. పౌలు వెళ్ళుటకు వారెంత మాత్రము ఇష్టపడలేదు అని మనము చూడొచ్చు. ఏమాత్రము ఇష్టపడలేదు, అయినా తప్పలేదు. దైవ సేవకులను ప్రేమించే వారి దగ్గరే ఎల్లప్పుడూ ఉండాలి అనే ఆశ, ఆతృత వారికి ఎంతో ఉన్నట్లు దేవుని కొరకు పరిశుద్ధాత్మ నడుపుదలతో పని చేయాలి అనే ఆలోచన మనము కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎక్కడకు నడిపిస్తే ఆత్మ అక్కడకు వెళ్ళాలి. ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికే వెళ్ళాలి. అర్థమైందండి? ఆత్మదేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికే వెళ్ళేటట్లుగా ఉండాలి. ఇది మనము గుర్తించాలి. వారు ఓడ ఎక్కి తూరుకు వచ్చిరి. క్రీస్తు ప్రభు ఈ స్థలములో ఓసారి బోధించి ఉన్నాడు. క్రీస్తు ఈ స్థలములో ఆయన బోధించిన సందర్భం చూడవచ్చు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనాన్ని
మనము చూడవచ్చు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చెను. ఆ స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసి చెప్పెను. కనాను స్త్రీ అనంటే, కనానీయులు అనగా ఎవరు? వారు వ్యాపారస్తులు. కనానీయులు అనగా వ్యాపారస్తులు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. ఆ భాగములో చూడండి. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపత్యకు యెహోవా మందిరములో ఉండడు. కనానీయుడు యెహోవా మందిరములో ఉండడు. కనానీయుడు అనంటే వర్తకుడు. వర్తకులు అనంటే ఆ రోజుల్లో సురేఫెనికయా వంశమునకు చెందినవారు. సురేఫెనికయా వంశమునకు చెందిన వారిని కనానీయులు లేదా వర్తకులు లేదా వ్యాపారస్తులు లేదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లు కోమట్లు అంటారండి వాళ్ళని. కోమట్లు, కోమటోళ్ళు అంటారు కదా, విన్నారా ఈ పదం? వాడే వాడే బాగా వ్యాపారాలు చేసేది. ఎందుకు యెహోవా మందిరములో ఈ కనానీయుడు ఉండకూడదంటే, వ్యాపారంలో ఎంతో కొంత మోసమే ఉంటుంది. లాభం సంగతి అలా ఉంచండి. లాభం రావాలంటే మోసం చేయాలి అనేటటువంటిది. అంటే ఇప్పుడు అందరు అలా ఉంటారని నేను చెప్పను. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారం చేసే వారిలో తప్పనిసరిగా మోసం చేస్తేనే మోసం. చూడండి, తక్కెడ పట్టుకున్నా మోసం జరుగుతూనే ఉంటుంది. ఇంకా నేను అన్ని వెళితే కొందరి మనోభావాలకు ఇబ్బంది కలుగుద్ది కాబట్టి నేను ఆ జోలికి పోను. ఇక్కడ కనానీయులు అనంటే ఎవరు? యెహోవా మందిరములో ఉండ తగనివాడు. అలాంటి ఆమె వచ్చి, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుచున్నది అని కేకలు వేసి చెబితే తూరు పట్టణము నుండి ఆమె వచ్చి, అందుకు ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు శిష్యులు అన్నారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది, ఈమెను పంపివేయమని ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల దగ్గర గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదన్నాడు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కిందని 25వ వచనం. ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగింది అని మనము చూస్తున్నాం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లల మీద నుండి పడు ముక్కలు తినును గదా. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకవునుగాక అని ప్రభు అక్కడ మాట్లాడినట్లు, దయ్యమును వెళ్ళగొట్టినట్లు మనము చూడవచ్చు. తూరు పట్టణంలో జరిగిన సంగతి. అయితే పౌలు వెళ్ళుచున్న వాడ తూరులో సరుకును దించి వెళ్ళాను. 3లో గనుక అచ్చట నుండే
సంఘమును కనుగొని అనే మాట చూస్తాం. 21వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం. సంఘమును కనుగొని. ఆ 3వ వచనం. మేము 4వ వచనం. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. తూరులో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. అక్కడ మేము సంఘమును కనుగొని లేక శిష్యులను కనుగొని వారి సహవాసములు పాలు పంచుకొనిన అనుభవం. ఈ సంఘటన మనకు ఒక ఉదాహరణగా ఉన్నది. మనము ఎక్కడికి వెళ్ళినను అక్కడున్న సంఘమును కనుగొని అక్కడ సహవాసమునకు వెళ్ళాలి. అయితే తమతో ఉన్న సోదరులు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా హెచ్చరించిరి. నువ్వు యెరూషలేముకు వెళ్ళొద్దు అని వారు హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, 25-30 సంవత్సరాల క్రితమే నేను తూరు పట్టణాన్ని గూర్చిన సందేశాలు చాలా కాలంగా చెప్పాను. ఇప్పుడు అవన్నీ చెప్పాలని నాకు మనసున్న సమయం కాస్త ఇబ్బందికరమైంది. ఈ తూరు పట్టణస్థులు బహుభయంకరులు. నిజంగా బహుభయంకరులు అన్నమాట. ఆదివారం లేదా ఆ రోజుల్లో విశ్రాంతి దినం, ప్రభువు దినమును నిర్లక్ష్యము చేయించి అలక్ష్యము చేయించి దేవుని పిల్లలను ఆరాధికులుగా కాక ఆహార పదార్థాల వైపు త్రిప్పి వ్యాపారాలు ఎక్కువగా చేసి నష్టం కలిగించిన గొప్ప మనుషులు ఎవరయ్యా బాబంటే ఆ తూరు పట్టణస్థులే. మీకు కావాలంటే ఒక్క వచనం చిన్న ఆధారాన్ని చూపిస్తా. చాలా విషయాలు వ్రాయబడ్డాయి. నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథములో 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 16-17. తూరు దేశస్థులను కాపురముండి. ఎవరు? తూరు దేశస్థులు కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? ఈ మాటలో ఎన్నున్నాయో తెలుసండి. యూదులు విశ్రాంతి దినములో ఏం తెచ్చి పెడుతున్నారు? చేపలు, ఆహార పదార్థాలు, ఇతరితర వస్తువులు తెచ్చి అమ్మి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టేటట్లుగా చేస్తున్నారు తూరు దేశస్థులు. ఇప్పటికే చూడండి, ఆదివారం చేపలు మాంసాలకు జరిగినంత మార్కెట్ ఏ రోజన్నా జరుగుతా? మీరు చెప్పాలి. జరగదు. ఎక్కడి నుంచి వచ్చిన ఆచారం ఇది? తూరు దేశస్థుల నుండి. ఈరోజు క్రైస్తవుడు కూడా ముందు కూరకెళ్ళాల, కూర తెచ్చుకున్న తర్వాతే కూడికి వెళ్ళాల. అవునా కాదా? కూర దగ్గర ఎంత లేట్ అయినా పర్వాలే, ఆ లేటు కూడికి వెళ్ళడానికి లేటు చేస్తూనే ఉంటాడు.
ఏదో మీలాంటి కొంతమంది కూర తర్వాత తెచ్చుకున్నాం. అదేంటో ఆదివారం తినకపోతే ఏమి తిన్నట్టుండదు కాబోలు. నాకు ఆదివారమే తెచ్చుకుంటారు. మిగతా రోజులు తెచ్చుకోరా? తెచ్చుకోకూడదా? పోనీ మిగతా రోజులు దొరకదా? ఇప్పుడు అన్ని రోజులు దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఆదివారమే ఎందుకు తినాలి? ఇక మీరు అర్థం చేసుకోండి. అలాగే సాటర్డే సండే వీకెండ్స్ అప్పుడే ఎక్కువ మాల్స్ అన్ని ఓపెన్ చేసి ప్రజలందరూ మాల్స్కు వెళ్ళి అప్పుడే ఇక దేవుని సన్నిధి కూడా లేదు. మనకు పల్లెటూరులో పెద్ద ప్రాబ్లం కాదు, కానీ పట్టణాలలో మనము చూసినప్పుడు వారు చేసే పనులు మనకు అర్థమవుతా ఉంటాయి. ప్రియులారా, మీరు చాలా తేటగా గమనించాలి. ఆదివారమే వ్యాపారం, ఆదివారమే ప్రయాణాలు, ఆదివారమే ఆ ఒకటేంటి ఫంక్షన్స్. ఈ మధ్య మరి ఘోరంగా ఏంటంటే ఆదివారమే ఫంక్షన్స్ పెడుతున్నారు. విశేషం ఏంటో తెలుసా అండి? నిన్న ఆదివారం కూడా మా చర్చి వాళ్ళు ఎవరో చనిపోయారు, వాళ్ళ నాన్న చనిపోయాడని ఆదివారం పెట్టారు. నేను రానని చెప్పా, డైరెక్ట్గా చెప్పా, కార్యక్రమాలు జరపనని చెప్పా. ఎవరో బంధువులు ఎవడో ఉంటాడు కదా, ఖచ్చితంగా నేను వెళ్ళలేదండి. నేను రానని చెప్పాను. నేనైతే తెనాల్లోనే ఉండిపోయా, నేను వెళ్ళలే. ఆదివారం కార్యక్రమాలేంటి? మాకు ఎదురవుతా ఉంటారు, కానీ ఖచ్చితంగా ఆదివారం ఈ కార్యక్రమాలు జరపకూడదు అని గట్టిగా బలంగా చెబుతా ఉన్నాం. ఫంక్షన్లు ఆదివారం పెడుతున్నారు, పార్టీలు ఆదివారం పెడుతున్నారు. వాళ్ళు దేవుని సన్నిధికి దూరం, వచ్చే క్రైస్తవులు కూడా మందిరకు రాకుండా ఆటంకం. అపవాది ఎలా వాడుకుంటున్నాడో చూడండి ఒక్కొక్కరిని. జాగ్రత్త. మాంసాపేక్ష కలిగిన ఏ ఒక్కరైనా సరే, ఇశ్రాయేలీలు మాంసాపేక్ష కలిగిన వారై ఉండగా పళ్ళ సందులలో మాంసం ఉండగానే ఏమయ్యారు? మీకు తెలిసిండి చెప్పరు, చనిపోయారు. పళ్ళ సందులలో మాంసం ఉండగానే చనిపోయి. మాంసం తినొద్దని కాదు, వాటి పేరు చెప్పి ప్రభు సన్నిధికి దూరం అయ్యేవాళ్ళు నేటి దినాలలో. మళ్ళీ ఈ వ్యాపారాలు చేసేది ఎవరు? ఆదివారాలు క్రైస్తవులే. నిజమా కాదా? ఏందో అయ్యగారు, మరి ఆ ఒక్కరోజే వ్యాపారం జరుగుద్ది, మేము వెళ్ళకపోతే మా పొట్ట పోషణ కష్టం కదండి అని మాట్లాడుతూ ఉంటారు. నో. తూరు పట్టణ ప్రజల పరిస్థితి ఎలాంటిదో బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను నేను. వినండి. ఇప్పుడు పౌలు కాలానికి అక్కడ సహోదరులు ఉన్నారు అని మనం చూచాం. కొంతమంది తమ వ్యాపారాలను విడిచిపెట్టారు, వ్యవసాయాలను విడిచిపెట్టారు. అది సముద్ర తీర ప్రాంతం అంటే సహజంగా అదంతా ఈ మార్కెట్, అందులో ఓడల రేవు తూరు పట్టణంలో ఉంది. ఇక పాశ్చాత్య దేశాల నుండి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ పాశ్చాత్య దేశాల నాగరికత అంతా కూడా తూరు పట్టణానికి వచ్చి ఉండొచ్చు. తూరు పట్టణానికి వచ్చి ఉండొచ్చు. ప్రజలు ఎలాగునా పాడవుతున్నారో, నష్టపోతున్నారో మనకు అర్థమవుతుంది. సరే, వీరు తూరు నుండి యెరూషలేముకు వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు అక్కడ కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా హెచ్చరించిరి అని
4వ వచనంలో మనం చూచాం. అయితే ప్రియులారా, అయినా ఆత్మ యెరూషలేముకు వెళ్ళాలని పౌలును బలవంతం చేస్తున్నాడు. యెరూషలేముకు వెళ్ళాలి. 20వ అధ్యాయం 22వ వచనం అపోస్తల కార్యాలు. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అర్థమైందండి? నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ సహోదరులేమో నీవు యెరూషలేములో కాలు పెట్టొద్దని ఆత్మ ద్వారా వారు హెచ్చరించారు. కానీ పౌలేమంటున్నాడు? ఆత్మ యెరూషలేమునకు వెళ్ళాలని బలవంతము చేస్తున్నాడు అని మాట్లాడుతూ. అంటే ఆత్మ ఒకరిలో ఒకలాగా ఇంకొకరిలో ఇంకొకలాగా పని చేస్తాడా అండి? వారేమో సహోదరుని క్షేమాన్ని కోరుకుంటున్నారు, పౌలేమో ఆత్మల రక్షణను కోరుకుంటున్నాడు. మీకు అర్థమైందా ఈ 2 పదాలు? కదా, సహోదరులేమో సహోదరుని క్షేమం కోరుకుంటున్నారు, పౌలేమో ఆత్మల రక్షణను కోరుకుంటున్నాడు. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో ఉన్న వాస్తవం చూడండి. ఏడు దినాలు పౌలు వారి మధ్య ఉన్నాడు. అది వారికి ఎంతో ఆశీర్వాదకరం. పౌలు ఎక్కడికి వెళ్ళినా సువార్త ఆశీర్వాదముతో ఆయన వెళ్ళేవాడు. సువార్త అనేది నిజమే, అది ఆశీర్వాదకరమైనదే. సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయములో మనం ఆలోచన చేసినట్లయితే 29 15 29 15 29లో మనము చూడొచ్చు. ఏమన్నాడు? నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తును. ఆశీర్వాద పుట్నోట్లో 5వ మాట చూడండి. సువార్తాశీర్వాదముతో. సువార్త అనేది ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చేదండి. సువార్త అనేది ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చేది. అందుకే ప్రభువుని ఎరుగని జనుల మధ్య ఏ సేవకుడైనా సువార్తను చెప్పాలి. సువార్త ప్రజలకు ఆశీర్వాదాన్ని కలిగించేది. సువార్తలో రక్షించే శక్తి ఉన్నది, మరింకే దేనిలోనూ లేదు. స్వస్థతలో లేదు, అద్భుతాలలో లేదు, ఆశ్చర్య కార్యాలలో లేదు. రక్షించే శక్తి కేవలం సువార్తలోనే ఉంది. కనుక సువార్త అనేది కూడా సూటిగా చెప్పాలి, అంటే శుద్ధి లేకుండా చెప్పాలి. ఇంకా తేలికైన పదాలు ఉపయోగిస్తున్నా, సొల్లు లేకుండా చెప్పాలి. కానీ ఈరోజు సువార్త అంటేనే తెలియదు చాలా మందికి. అది చాలా బాధాకరం. సువార్త చెప్పండి అంటే ఏదేదో చెప్తా ఉంటారు. అందువల్ల ఆత్మలు ప్రభు దగ్గరకు రాకుండా నిర్లక్ష్యమైనటువంటి ధోరణి కలిగిన వారుగా ఉంటారు. ఆఖరికి ప్రభు యొక్క పాద సన్నిధి దూరంగా జీవిస్తున్నారు. అంటే
వీళ్ళని బట్టే. సరేలేండి ప్రియులారా, దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 7 దినాలు పౌలు వారి మధ్య ఉన్నాడు. పౌలు మరలా ప్రయాణమై వెళ్ళుచుండగా వారి భార్యలతోనూ పిల్లలతోనూ పౌలును పట్టణము వెలుపలకు సాగనంపిరి. దైవజనుని సాగనంపడానికి ఎవరెవరు వచ్చారండి? భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చారు. ప్రియులారా, ఈ అనుభవం నేను చాలాసార్లు పొందిన అనుభవం. సువార్త పని సభలు ముగించుకొని బయలుదేరితే ఎంతో సంతోషముతో పురుషులు, స్త్రీలు, పిల్లలు ఊరంతా కదిలొచ్చి వారు పంపించే సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు వారి కలిగినవి కూడా ఇచ్చి పంపించే సందర్భాలు ఉంటాయి. కొబ్బరికాయలు, పప్పు ధాన్యాల్లో, వారికి పండిన పంటల్లో, కూరగాయలు, నిజంగా వాళ్ళ ప్రేమ చాలా మధురంగా ఉంటుంది. వెహికల్ చుట్టూ తిరిగిపోతారు. అందరూ తిరిగి వెళ్ళనీరు. వాళ్ళు మాట్లాడి వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతా ఉంటే బిక్కమొకాలు వేసుకుని కొంతమంది ఏడ్చినోళ్ళు కూడా ఉన్నారు. అన్నా, మాకు 3 రోజులు మంచి వాక్యం చెప్పారు, మళ్ళా ఎప్పుడు తిరిగి వస్తారో అని ఏడ్చినోళ్ళు. నాకు అది చాలా సంతోషం అనిపించేది. వారి గుండెల్లో ఎంత స్థానం దేవుడు నాకు ఇచ్చాడు అని సంతోషం ఉండేది. అసలు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. టైం అయిపోతుంది బ్రదర్స్, సిస్టర్స్, వెళ్ళాలి అంటుంటే వెళ్దురన్నా మళ్ళెప్పుడు వస్తారు. పౌలు చెప్పిన మాట సారికి నాకు గుర్తు వస్తుంది. ఎందుకంటే నా అనుభవంలో కూడా చాలా స్థలాల్లో ఇలాంటి మొత్తం ఊరంతా చెరిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏదో 5 మంది 10 మంది కాదు. ఆ అనుభవాలు చూసినప్పుడు అవ్వా, ఏపాటి వాడరు నాయన, నేను ఏపాటి వాడరు నీ దాసుడని. ఇంతమంది ప్రేమకు వారు చూపించే ప్రేమ నిన్ను బట్టే కదా నాయన. ఎన్నెన్నో, ఇంకా ఒక వస్తువు అని చెప్పను, వారికి ఏదైనా కలిగింది ఉంటే అది ఖచ్చితంగా ఇచ్చి పంపించాలనుకుంటారు. ఎందుకంటే దైవజనుని ప్రేమించుట, దైవజనునికి సహాయం అందించుట, అది మాకెంతో ఆశీర్వాదం. ఇక ఆ వివరాన్ని చెప్పుకుంటే చాలా పని అయిపోతుంది. అవన్నీ జ్ఞాపకం వస్తా ఉన్నాయి. వర్తమానం తక్కువైపోద్ది అవి చెప్పాలనుకుంటే. నిజంగా భార్యలు, పిల్లలు, అంటే ఆల్రెడీ పురుషులు ఉన్నారు, భార్యలు, పిల్లలు అందరూ పౌలును పట్టణము వెలుపలకు సాగనంపిరి. అసలు ముందేమో వారు ఏడ్చారు, వెళ్ళొద్దు అని ఏడ్చారు. అవును కదా. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి సెలవు పుచ్చుకొంటిమి. నిజంగా ఆ ప్రార్థన చేస్తేనే గాని వారికి నెమ్మది అనిపించదు. ఆ ప్రార్థన ద్వారా వారెంతో ఆదరణ పొందినవారు, నెమ్మది పొందినవారు. అయ్యో, దైవజనుడు మాకు దూరం అయిపోతున్నాడే అని ఆలోచన కలిగిన వారు. అందుకే దైవజనునికి విశ్వాసులకు మధ్య చాలా అవినాభావ సంబంధం ఏర్పడాలి, సమాధాన సత్సంబంధం ఏర్పడాలి, ప్రేమైక్యత సంబంధం ఏర్పడాలండి. దైవజనుని విశ్వాసులు ఎంతో ఎక్కువగా ప్రేమించాలి, చాలా ఎక్కువగా ప్రేమించాలండి. ఎందుకంటే ఆత్మలను పోషించే వానికి, వారి కుటుంబాన్ని, ఆయనను, వారి శరీరాలను పోషించే అవకాశం మనకు. ఎందుకంటే దైవజనుడు ఆత్మను రక్షిస్తాడు సువార్త ద్వారా.
మీరు రక్షించబడిన వారు వారి శరీరాలను సంరక్షించాలి. రక్షణ సువార్త మేము చెప్పాలి, వారి సంరక్షణ మీరు చేయాలి. ఇది మీరు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. కాబట్టి దైవలేఖనంలో వ్రాయబడిన ఈ మాటలు మనం ఆలోచన చేస్తే, వారు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. ఇక్కడ ఒక పాఠం మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. మోకాళ్ళుని ప్రార్థన చేసిరి అన్నాడు కదా. ప్రార్థనా భంగిమలు రకరకాలుగా ఉన్నాయి. ప్రార్థనా భంగిమలు రకరకాలుగా ఉన్నట్లు దైవ గ్రంథంలో మనము చూడవచ్చు. అయితే ప్రియులారా, ఈ మోకాళ్ళుని ప్రార్థన చేసిన వారు బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నట్లు మనము చూడగలం. మోకాళ్ళుని ప్రార్థన చేసిన వారు ఎంతో మంది దైవ లేఖనాలలో మనము గమనిస్తాం. వారి సంగతులు మీకు మీరుగా ధ్యానం చేయండి. మనకు ఒక మాట తెలుసు, ఏంటంటే మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడతాయి అని. విన్నారా ఈ పదం? మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడతాయి. నిజమే. మనము మోకాళ్ళుని ప్రార్థనలు చేయవలసిన అవసరత అయితే ఉన్నది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాల ప్రార్థనలు మనము చూడవచ్చు. ప్రార్థనా భంగిమలు మీకు చెబుతూ ఉన్నాను. మార్క్స్ వార్త 11:25 నిలుచుండి ప్రార్థన చేసిన సందర్భం. మార్క్స్ వార్త 11:25 నిలుచుండి ప్రార్థన. 2 దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16 నుండి 27 కూర్చుండి ప్రార్థన, నిలుచుండి ప్రార్థన, కూర్చుండి ప్రార్థన. 3 నిర్గమాకాండం 34వ అధ్యాయం 8వ వచనం. 34:8 వంగి అంటే నేల వరకు తల వంచి ప్రార్థన. నేల వరకు తల వంచి ప్రార్థన. 4 కీర్తన 6:6 పరుండి ప్రార్థన, పరుండి ప్రార్థన, పరుండి ప్రార్థన. ఇక కీర్తన 28:2 కీర్తన 28:2 మత్తయి 26:39 సాగిలపడి ప్రార్థన, సాష్టాంగపడి ప్రార్థన. సాగిలపడి ప్రార్థన, సాష్టాంగపడి ప్రార్థన. ఇక 6వది రాజుల మొదటి గ్రంథం 17:21 17:21 పారచాచుకొని ప్రార్థన, పారచాచుకొని. ఇది ఏలియా చేశాడు. సాగిలపడిన వాడు దావీదు, సాష్టాంగపడిన వాడు ప్రభువైన క్రీస్తు. పరుండి చేసిన వాడు దావీదు, నేల వరకు తల వంచి చేసిన వాడు మోషే, కూర్చుండి చేసిన వాడు దావీదు. ఇలాగున మీరు చదివినా మీకు అర్థమవుతాయి ఎన్ని రకాలుగా ప్రార్థన చేశారు. నిలుచుండి ప్రార్థన చేశారు,
కూర్చుండి ప్రార్థన చేశారు, వంగి అంటే నేల వరకు తల వంచి ప్రార్థన చేశారు, పరుండి ప్రార్థన చేశారు, సాగిలపడి అనగా సాష్టాంగపడి ప్రార్థన చేశారు, పారచాచుకుని ప్రార్థన చేశారు, విశేషంగా మోకరించి ప్రార్థన చేశారు. ఎవరెవరు మోకరించారు? ఎవరెవరు మోకరించారు? బైబిల్ గ్రంథాల్లో మనం ఆలోచన చేస్తే ఎవరెవరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సారీ, పారచాచుకొని ప్రార్థన చేశారని మనం చూస్తున్నాం కదా. అది రాజుల మొదటి గ్రంథం 17:21 చెప్పాను. మోకరించి ప్రార్థన చేసిన వారిలో దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నానండి. 6వ అధ్యాయం 10వ వచనం, దానియేలు గ్రంథం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేశాడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనం. 8:54. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని. ఎవరండి మోకాళ్ళుని ప్రార్థన చేసిన వాడు? సొలొమోను మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. సొలొమోను మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దానియేలు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఇకపోతే లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. లూకా వ్రాసిన సువార్త 22:41. 22:41లో వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, యేసుక్రీస్తు ప్రభువారు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. మోకాళ్ళుని ప్రార్థన చేసిన సందర్భాన్ని మనము గుర్తిస్తున్నాం. ఇంకెవరు ప్రార్థన చేశారు మోకాళ్ళుని? చూడండి ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 36వ వచనం. 20వ అధ్యాయం 36వ వచనం. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. పౌలు మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. 21వ అధ్యాయం 5వ వచనంలో కూడా వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి, మోకాళ్ళుని ప్రార్థన చేసి. సొలొమోను మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దానియేలు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. పాత నిబంధనలో ఇద్దరు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువే మోకాళ్ళుని ప్రార్థన చేశారు. పౌలు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. కానీ మనం మాత్రం చెప్పండి, మోకాళ్ళోనం
అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే మోకాళ్ళలోనకే. ఇలా అన్నానని ఏమనుకోకండి, నిజం కూడా అంతే. మోకాళ్ళు నే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావు. మీరు ఎప్పటి నుంచి ట్రై చేయండి. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా భరించి మీరు మోకరించండి, మీ మోకాళ్ళ నొప్పులకు నివారణ జరుగుద్ది. లేదు అంటే నన్ను అడగండి, అన్నా మేము మోకరించి ప్రార్థన చేస్తున్నాం, మా మోకాళ్ళ నొప్పులు. అది కూడా మీరు పిల్లో మీద మోకరిస్తే కుదరదు. చాలా మంది తలదిండ్ల మీద మోకరిస్తే. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసిన వ్యాయామం నేర్పుతుంది గవర్నమెంటే వ్యాయామం, యోగాలు నేర్పుతా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆరోగ్యం బాగుండాలని. నిజమా కాదా? ఆరోగ్యాలు బాగుండాలని నేర్పుతున్నారు. మీ ఆరోగ్యానికి నేను పూర్తి జవాబుదారునిగా. మీరు మోకాళ్ళలోనండి మీకు దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. నేను చెప్పకూడదు అనుకుంటాను, గొప్ప కోసం కాదు, కానీ చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ చెప్పాలనుకుంటున్నాను. నేను బైబిల్ గ్రంథాన్ని మోకాళ్ళ మీద ఉండి మందిరంలో చుట్టూ తిరుగుతూ మోకాళ్ళ మీద ఉండి బైబిల్ గ్రంథాన్ని చదివాను. నా మోకాళ్ళైతే పగిలిపోయి పచ్చి పుండ్లైపోయాయి. వైట్ ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ అంతా బ్లడ్ ఉండేది. అలాగూ బైబిల్ గ్రంథాన్ని చదివానండి. నేను గొప్ప కోసం చెప్పుకోవటంలా, క్షమించండి అలాగైతే. అలాగూ బైబిల్ గ్రంథాన్ని చదివి ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటని బాగా అర్థం చేసుకొని నేనే చాలాసార్లు నా మోకాళ్ళను చూసుకొని ఇక తర్వాత ఆ నొప్పులతో ఆ పుండ్లతో మోకరించడానికి కూడా ఇబ్బంది పడేవాడిని. అలాగే మోకరించేవాడిని. అలా కొంతకాలానికి మానే బైబిల్ గ్రంథంలో ఉన్న వాస్తవాలు అంటే మిమ్మల్ని ఎంత కష్టపడి చదవమని నేను చెప్పనండి. మీరు మామూలుగానే చదవండి, పర్వాలేదు. నాకేంటంటే నాకు ఒక పట్టుదల. నా దేవుని వాక్యాన్ని నేను బాగా నేర్చుకోవాలి. ప్రభువు మీద ఆనుకోవాలి. నన్ను నేను కష్టపెట్టుకుంటే బాగా చదవగలననేటటువంటి ఆలోచన. ఆ విధంగా బైబిల్ గ్రంథం చదవడం జరిగింది. ఇప్పుడు అంతగా చదవలేకపోతున్నాం మనమందరం. నిజమా కాదా? అసలు బైబిల్ చదవడానికి టైం ఎక్కడుంటుంది మనకి? చదవగలిగితే మంచిదండి. కాబట్టి ప్రియులారా, నిలుచుండి ప్రార్థన చేశారు, కూర్చుండి ప్రార్థన చేశారు, వంగి ప్రార్థన చేశారు, పరుండి ప్రార్థన చేశారు, సాగిలపడి ప్రార్థన చేశారు, పారచాచుకొని ప్రార్థన చేశారు. కానీ మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవునా కాదా? కనుక మనం కూడా ప్రార్థన చేసుకోవడానికి ఏం చేస్తే మంచిది చెప్పండి, ముగిద్దాం. మోకరించి ప్రార్థన చేస్తాం. మోకరిల్లి ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు అందరూ చైర్స్ లో ఉన్నారు, మోకరించడానికి కుదురుతా? కుదరదు. హిజ్కియా కూడా కూర్చుండి సరే 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 వ్యక్తిగతంగా మీరు గదిలోనికి వెళ్ళి దయచేసి మోకరించి ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థనలో కూడా కొన్ని భంగిమలు ఉంటాయి తెలుసా? మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఇలా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. అలా ప్రార్థన పైకి చాచి ప్రార్థన చేసినప్పుడు నీకు లోబడుతున్నానయ్యా, నా ప్రార్థన విన్నయ్యా అని అర్థం. ఆ తర్వాత ఆ రెండు చేతులు ఎక్కడికి దిగుతాయి? ఇలా దిగుతాయి, లాగి లాగి చేతులు. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఇదిగో కంప బుట్ట పట్టుకున్నాను, ప్రార్థన చేశాను కాబట్టి దీన్ని నింపు నాయనా అని అర్థం. దీన్ని నింపు నాయనా అని అర్థం. ఆ ప్రార్థన దేవుడు విని నింపుతాడు. నింపిన తర్వాత చేతులు లాగి లాగి ఎక్కడికి వెళ్తాయి? రెండు చేతులు కిందకి వెళ్తాయి ఇలాగా. అంటే ఒక చేతి మీద ఒక పడి కిందకి వెళ్తాయి. అంటే పొట్ట మీదకి వెళ్ళి రెండు చేతులు ఇలా పెట్టుకుంటాం. అప్పుడు దాని అర్థం ఏంటంటే చాలు ప్రభువా, ఇంకా చాలు అని అర్థం. తెలుసా మీకు?
రెండు చేతులు పైకి చాచడం, నీకు నేను సరెండర్ అయిపోయాను ఆయన. ఇదిగో ప్రభువా, గంప పట్టుకున్నాను, నీ ఇష్టం, నువ్వు నింపు నాయనా, అడిగిన వాటికి జవాబు ఇవ్వు నాయనా అని. ఆ తర్వాత క్రిందకు పెడితే, చాలు ప్రభువా, నీవు ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయనా అని చెప్పొచ్చు. ఇంత గొప్ప సత్యం ఉందండి ప్రార్థనా భంగిమలలో. అంటే ప్రతీది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తేనేగా నాకు తెలిసింది. మీరు కూడా చేసుకోండి, ఒకసారి చూడండి, ఒకసారి చేతులన్నీ పైకి చాపండి. యోగా చేద్దామండి, వ్యాయామం చేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం, చేతులన్నీ చాపండి ఇట్లా. అది కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. చేశారా? వెరీ గుడ్. అక్కడ నుంచి చేతులు ఎక్కడ దిగుతాయి? చేతులు లాగినాయా? అలా పట్టుకోండి. ప్రభువా, మోస్తాను నాయన. కొంతమంది ఇలా పెట్టారంటే, మోస్తాను నాయన నువ్వు ఎన్ని ఇచ్చినా అన్నట్టు. చూడండి, బాలయ్య గారు అయితే గట్టిగా పట్టుకున్నాడు చేతులు. ప్రభువా నువ్వు ఇయ్యి, నేను మోస్తా అన్నట్టు. ఇప్పుడు చేతులు లాగుతున్నాయి కదండి, చేతులు లాగుతున్నాయి కదండి. ఇప్పుడు కిందకు దించండి. ప్రభువా నువ్వు ఇచ్చావు, నీకు వందనాలు అని దాని అర్థం అంట. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దివ్య లేఖనాలలో నుండి అమూల్యమైన సంగతులు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. పౌలు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు నాయన. 20వ అధ్యాయములో మోకాళ్ళు నేడు, 21వ అధ్యాయములో మోకాళ్ళు నేడు. మా ప్రభువా, ప్రతి విషయంలో మేము మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒక గొప్ప అనుభవాన్ని మీరు మాకు నేర్పించి, మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక సంగతి మర్చిపోయాను. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు తెలుసా మీ అందరికీ? అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్. ఒకప్పుడు ఒక ఆయన అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారిని చూద్దామని బయలుదేరాడట. బయలుదేరినప్పుడు ఆ పార్లమెంటు ప్రాంగణమా, వైట్ హౌస్ ప్రాంగణంకో వెళ్ళినప్పుడు, ప్రియులారా, అందరు షూట్స్ లోనే ఉన్నారు, అందరు బ్లూ కలర్ షూట్స్ లోనే ఉన్నారు. కొన్ని వందల మంది ఉన్నారు. ఇందులో అబ్రహాం లింకన్ గారు ఎవరు? ఎవరికి తెలియదు. అయ్యా, అబ్రహాం లింకన్ గారు ఎవరండి, అబ్రహాం లింకన్ గారు ఎవరండి, ఎవరండి అని చాలా మందిని అడుగుతా ఉంటే, నీకు ఒకటే ఐడెంటిఫికేషన్ అయ్యా, ఇన్ని వందల మందిలో ఎవరైతే మోకరించాడో ఆయన ఒక్కడే అబ్రహాం లింకన్ అని చెప్పాడటండి. అబ్రహాం లింకన్ గారు ఎక్కడున్నా మోకరించే ప్రార్థన చేస్తాడట. అయ్యా, మీరు అమెరికా ప్రెసిడెంట్ అవడానికి కారణం ఏమిటి అని అడిగితే, నా మోకాళ్ళ ప్రార్థనే అని చెప్పాడండి. మీకు అర్థమైందా అండి? నా మోకాళ్ళ ప్రార్థన నన్ను ఈ స్థితికి తెచ్చింది అని చెప్పాడట. మనలాంటి రాజకీయాలు ఉండవాలండి అక్కడ అప్పట్లో. ఇప్పుడు మొత్తం అంత ఇబ్బంది అయింది, కానీ అప్పట్లో అలాంటి రాజకీయాలు ఉండేవి కావు. మోకాళ్ళ ప్రార్థన చూడండి, అన్ని వందల మందిలో గుర్తింపు ఎలా వచ్చింది ఆయనకి? మోకాళ్ళ ప్రార్థన. అవునా కాదా? ఈనాడు మన జీవితంలో కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, శరీరాన్ని లెక్క చేయకుండా, పరిస్థితులను లెక్క చేయకుండా మోకాళ్ళుని ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడయుండి ప్రార్థనకు సంపూర్ణ విధేయతకు సూచనండి మోకాళ్ళుని ప్రార్థన చేయడం. కొంతమంది ఆరాధనలో కూడా మోకరించరు, కుర్చీలు దిగరు. ఏమనుకోకండి. దయచేసి మన జీవితంలో మోకరించి ప్రార్థన చేయడంలో ఉన్నంత గొప్ప విశేషం మరెందులోనూ లేదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ అండి.